హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన పెబ్బేరు యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నది పెబ్బేరు సంత. ఇది లొకేషన్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం. ప్రతి శనివారం అయితే ఇక్కడ మార్కెట్ నడుస్తుంటుంది. హైదరాబాద్ నుంచి అయితే మనకు 150 కిలోమీటర్లు 150 కిలోమీటర్స్ అయితే అవుతుంది. మరి కర్నూలు నుంచి అయితే మనకు 60 కిలోమీటర్స్ 60 కిలోమీటర్స్ అయితే అవుతుంది. మరి సంతకి ఈ వారం మనకి సేద్యం చేసే ఆవులు అయితే మంచిగా వచ్చినాయి. ఎన్ని ఈతలు ఏం లేదు అనేది రైతులు అడిగే డీటెయిల్స్ తెలుసుకుందాం. అనే ఇవి రెండు ఇటు జోడేనా? రెండు జోడి. మరికి ఇప్పుడు ఇవి ఎన్ని ఈతల ఆవులు? ఇప్పుడు నీంతే మూడో ఈత, అది రెండో ఈత. కట్టినాయా ఇప్పుడు? ఇవి నిన్న అయినాయి. ఇది నిన్నైంది. ఒక నెల టైం ఉందే, 15 రోజులు టైం ఉంది. ఇది 3 నెలల సుడి ఉందంట. ఒకసారి చుట్టుముట్టు చూసే ప్రయత్నం అయితే చేస్తుందాం. చూడండి, క్లియర్గా చూసే ప్రయత్నం చేయండి. అన్నా మరి ఇప్పుడు ఇవి సింగిల్ ఇస్తారా లేకుంటే మనకు జోడి మీనే ఇస్తారు? మరి జోడి ఏం ధర అయిపోయారు మనకు? 1,35,000 1,35,000 అయితే చెప్తున్నాడు. మరి రేట్ ఫిక్స్డ్ అయితే కాదు, రైతు వచ్చి మాట్లాడుకుంటే రేటు తగ్గే అవకాశాలు అయితే ఉంటాయి. మరి ఒకసారి ఫోన్ నెంబర్ చెప్తారన్నా మీది? 9989952186. మీ అడ్రస్ ఎక్కడన్నా? ఒకవేళ నాగర్ కర్నూలు జిల్లా, నాగర్ కర్నూలు లోకలా? చూడండి, నాగర్ కర్నూలు లోకల్ అంట. అన్న మీ పేరు? రామరెడ్డి అన్నకు ఒకసారి నాగర్ కర్నూలుకి వచ్చి ఫోన్ చేసి మరి ఇంటి దగ్గర ఆవులు ఉంటే చూపించే ప్రయత్నం చేస్తుంటాడు. మరి వీళ్ళు ప్రతి వారం అయితే బేరం చేస్తుంటారు కదా? లేదు, రైతులు ఇంకేమన్నా మీ దగ్గర ఇంటికాడ ఉన్నాయా? లేవు, ఇక ఇవే ఉన్నాయంట. మరి ఒకవేళ ఇవి అమ్మడపోకుంటే రైతుకు ఫోన్ చేసే ప్రయత్నం చేయండి. మరి ఇవి మన ఆవులకు స్పెషాలిటీ ఏంటంటే కాడిమేన అవెంతకు అవే ఎత్తుకుంటాయంట. సేద్యానికైతే మంచిగా మనకి తీసుకోవాలి, అట్లా నడుస్తాయి. ఎక్కువ చిలకలు దోలినావా? ఏంటి పని కరిగట్లా మిట్ట పైన అంతా గుంటికలు గిటికలు కొట్టారు. నార్బండి కట్టలేకుంటారు కదా ఆవులని? కట్టినరా ఆవులకు? చూసారు కదా, నార్బండి కూడా కట్టినరంట. మరి మీ ఎన్ని ఏళ్ళ నుంచి ఉన్నాయి మీ దగ్గర ఆవులు? ఇవి 1 ఇయర్ ఉన్నాయి. తెచ్చుకున్నప్పటి నుంచి పని మంచిగా అవుతున్నాయి, బందోబస్తు అవుతున్నాయి అంట ఆవులు. చూస్తున్నారు కదా. మరి ఎవరికైనా ఈ ఆవులు నచ్చినట్టుకుంటే అన్నకైతే ఫోన్ చేసే ప్రయత్నం చేయండి. చూస్తున్నారు కదా, ఎవరికైనా ఆవులు నచ్చితే అన్నకు ఫోన్ చేసే ప్రయత్నం చేయండి. ఇక్కడ ఇంకో జోడి ఆవులు అయితే ఉన్నాయి మనకు. చూస్తున్నారు కదా, ఆవు దూడైతే మనకి ఇక్కడ చూడడానికి ముఖం మంచిగా చక్కగా కొడుతున్నాయి. మరి ఈ ఆవును అయితే అడిగి తెలుసుకుందాం. ఎన్నో ఈత ఆవు ఇది? మూడో ఈత. ఏం ధరలు ఉంది? 50 ఉంది. అంటే 50,000 అయితే ఉంది. రేట్ ఫిక్స్డ్ ఏం కాదు. మరి ఎంత లాస్ట్కు? మరి ఫోన్ నెంబర్ చెప్తారా మనది? రాదు, అక్కడ ఆయన అడిగి తెలుసుకుంటా. ఎక్కడ మీ అడ్రస్ అన్న చెప్పు ఒకసారి. సుక్కలపల్లి. మీరు బేరం చేస్తుంటారా? రైతురే కదా. చూస్తున్నారు కదా, ఇక్కడ ఇంకా అన్న అయితే మనకు ప్రతి వారం మంచి ఆవులతో సంతకే కళ ఎక్కుతుంది. మళ్ళీ అన్న ఆవులను చూస్తుంటారు కదా. మళ్ళీ మంచి ఏడవై పట్టుకొస్తాడు కానీ ఊరు పల్లెలు తిరిగి మంచి ఆవులను అయితే సంతకు తీస్తుంటాడు. ఈ తరపు ఎంత రేటు చెప్తున్నావు? 65,000 ఆవు, అదే 65,000 రెండు సేమ్. 68, 3,000 ఎక్కువ. దూడ ఏం దూడ అది? కే దూడ ఉంది. మరి పాలు ఎన్ని ఇస్తుంది? 1.5 లీటర్ ఇస్తుంది. చూస్తారు కదా, మెడ కూడా అయినాయి. మరి సేదం పోయేటట్లుంది. యా సైడ్ పోతుంది అది? కుడికి పోతుంది. అంటే మనకు రైట్ సైడ్ పోతుంది చూడండి, అర్థము. మరి ఫోన్ నెంబర్ చెప్పు. 9949187516. మరి ఎవరికైనా నచ్చినట్టుకుంటే ఫోన్ చేసే ప్రయత్నం అయితే చేయండి. మరి పాలు కూడా మంచిగా ఇస్తుందని చెప్తున్నాడు. పాల కోసం సేద్యం కోసం అయితే మంచి ఆవు. తరపుకి ఏమన్నా నేర్పిరా? నేర్పలే. తరపుకి అయితే ఇంకా సేద్యం అయితే నేర్పలేదంట. ఇంకా మంచి ఆవులను అయితే సంతలో చూసే ప్రయత్నం చేద్దాం. ఇంకా ఆవులు ఏమన్నా అమ్మడపోయినా? ఏడా ఆవు ఆటో కొనేటివే? ఎంత కమ్మినావు అవి ఆటో కొనేటివి? అతలోనే. చూస్తున్నారు కదా, మరి ఆవుల రేట్లు అయితే ఈ వారం ఇట్లా ఉన్నాయి. ఇక్కడ ఇంకా తరపులు ఉన్నట్టున్నాయి. ఇవి ఎంత రేటు అడిగి తెలుసుకుందాం. ఎంతలో ఉన్నాయన్న తరపులు? 1,05,000 జోడి 1,05,000. ఇంకా కట్టినాయి? ఇవి కట్టినాయి తొలిచూరు. మరి ఈతకైతే తయారుకున్న ఆవులు ఇవి. 1,05,000 అంటే మనకు 50,000 ఒకటి యావరేజ్లో పడుతుంది. మరి మీ ఫోన్ నెంబర్ చెప్తారా? లేదు, ఫోన్ నెంబర్ అయితే నోటెడ్ లేదంట రైతుకు. చూస్తున్నారు కదా.
అన్న ఏమో టెస్టింగ్ చేస్తుండు, పాలు తంతదా లేదా అని చూస్తున్నాడు. మరి వీటి రేట్లు అయితే అడిగి తెలుసుకుందాం. ఆవు అయితే కట్టిందా లేదా 2 నెలలు 1 నెలలో ఇటు అటు కడుపులో ఉన్నది బయట ఎప్పుడైనా పడుతుంది. ఏమన్నది నువ్వు కూర్చో. ఎంత చెప్తున్నావు? 72 తొలిచూరా లేకుంటే 2 అయితే తొలిచూరు 4 గంటలు ఉంది. సైజ్ వచ్చేసి మనకు 53, 54 వరకు ఉంది. మరి ఫోన్ నెంబర్ చెప్తారా? చెప్పండి. 90-100-29 ఎంత 7182. మరి అడ్రస్ ఎక్కడ మనది? రాయన్పల్లి గ్రామం నుంచి అయితే వచ్చిన రైతులు. మనకి ఇది పెబ్బేరు శ్రీరంగపురం మండలం కిందికి అయితే వస్తుంటుంది, పాన్గాల్ మండలం కిందికి అయితే వస్తుంటుంది. రేట్ అయితే ఫిక్స్డ్ కావు, రేట్లు తగ్గే అవకాశాలు అయితే ఉంటాయి. మరి నచ్చిన వాళ్ళు ఫోన్ చేసి మాట్లాడుకోండి. 50 ఎవరిది ఆటో కట్టేసినది? అమ్మినరా? ఎంతకు పోయిందంట? 52,000 అయితే ఇది అమ్మడపోయిందంట. మరి ఆవు అవతల ఉన్నది ఇది 72,000 పోయింది. పొదుగు అయితే బాగుంది, భారీగా ఉంది. 72,000 అంట. చూడండి మళ్ళీ బోడిది దూడ కూడా ఉంది దానికి. ఎంత చెప్తున్నారా? 52, 52,000 అయితే చెప్తున్నాడు. ఎన్ని ఈతలది ఇది? ఎన్ని ఈతలది? 3వ ఈత. దూడ ఏం దూడ ఉంది దానికి? కేదూడ ఉంది. రేట్ అయితే ఫిక్స్డ్ కాదు, తగ్గుతుంది. మరి ఒకసారి మీ ఫోన్ నెంబర్ చెప్పండి. 9652726057. ఎక్కడ మన అడ్రస్ ఎక్కడ? జోపల్లి మండలం, కొల్లాపూర్ మండలం కిందకి అయితే, కొల్లాపూర్ డిస్టిక్, కొల్లాపూర్ నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం కిందకి అయితే అడ్రస్ వస్తుంది. మరి ఎవరికైనా ఆవు నచ్చినట్టుకుంటే ఫోన్ చేసే ప్రయత్నం అయితే చేస్తుండండి. చూస్తున్నారు కదా, ఒకసారి పొదుగు కూడా చూసే ప్రయత్నం అయితే చేయండి. ఎన్ని లీటర్ల పాలు ఇస్తుంది ఇది అందాదా? 1.5 లీటర్ ఇస్తుంది. పొద్దుగాల సాయంత్రం పెడతారా? ఓన్లీ ఒక పూటక? పొద్దుగాల 1.5 లీటర్, సాయంత్రం కూడా 1.5 లీటర్. చూస్తుంటారు కదా, పాలు అయితే మరి చెప్పినంత ఇవ్వకపోయినా ఒకవేళ లీటర్ అయితే ఇచ్చే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు ఆవు అన్నాక కొన్ని తక్కువనే ఇస్తుంది పూటకు, మరి మేతను బట్టి పాలు ఇస్తుంటుంది. మరి ఇక్కడ ఇంకో తరపు అయితే ఉంది, రేట్ అయితే అడిగి తెలుసుకుందాం. బందోబస్తు ఉంది. సైజ్ వచ్చేసి 58 వరకు ఉండే అవకాశాలు ఉన్నాయి. మరి రేట్ ఎంత చెప్తున్నారు? 68. ఎక్కడ మీరు రైతా బేరమా? బేరమే. 68,000 చెప్పినారు. రేట్ అయితే ఫిక్స్డ్ కాదు, తగ్గుతుంది. రైతుని బట్టి తగ్గుతుంది, పెరుగుతుంది కూడా ఒక్కొక్కసారి. మరి ఎంతకు వరకు వచ్చింది బేరం ఇది? 58 వరకు అడిగినారు. మీరు లాస్ట్లో ఎంత 60 పైన ఇవ్వాలనుకున్నారు. 60 పైన ఎంత అంటే అది రైతుని బట్టి ఉంటుంది. మరి ఫోన్ నెంబర్ చెప్పండి ఒకసారి. 9951709324. మరి ఎవరికైనా తరపు నచ్చినట్టుకుంటే కొనే ప్రయత్నం చేయండి. ఒకసారి చూపిస్తారా? దాంట్లో ఇట్లా ఒకసారి చూపిస్తారా? 2 గంటలు ఉంది కానీ చూపి మళ్ళీ ఒకసారి. 2 గంటలు అంటే చూపిస్తుంది. సందులు వచ్చినాయి. మరి 4 గంటలకు చాలా టైం అయితే ఉంది. వీళ్ళు బేరగాలు కాబట్టి ఒక్కొక్కసారి మాట వినవు, కొన్ని అయితే మంచిగా మాట వింటాయి. ఇట్లా ఏం మిస్టేక్ ఉండదు. చూస్తున్నారు కదా, పొద్దుకాడ చేపెట్టినా కూడా తంతలేదు. మంచి తరపు కట్టింది కదా ఇది. 2 నెలలు అయింది కట్టి. ఇంకా నీనాలంటే ఒక 5-6 నెలలు అవుతుంది టైం. 6 నెలలు 7 నెలలు అయితే నీంతుంది. చూస్తున్నారు కదా, తరపు ఒంగోలు సైజు కావాలనుకున్న వారు మంచి సైజు. కమ్మది అయితే ఒంగోలు కమ్మది. చూస్తుంటారు కదా, మరి మంచి సైజు ఉన్న ఒంగోలు లేదా కమ్మది కావాలనుకున్న రైతులకు ఇదైతే మంచి సైజు ఉంది. పొడవు కూడా బాగుంది, హైట్ కూడా బాగుంది. ఎవరైనా కొనాలనుకున్న వాళ్ళు రైతుకు డైరెక్ట్గా ఫోన్ చేసి కన్సల్ట్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. చూస్తున్నారు కదా, ఇది సేల్ అయిపోయి ఉంటుంది. మరి ఆవు పొద్దుగాల ఇట్లా కొన్ని సేల్ అయిపోతుంటే ఆటోలో కట్టేస్తుంటారు. చూస్తున్నారు కదా, ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన పేపర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరి. ఇక దీంట్లో ఏమైనా మిస్ అయ్యి ఉంటే, డీటెయిల్స్ ఏమైనా క్లియర్గా లేకుంటే అన్న ఇది మిస్ అయిందని చెప్పి మీరు కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మనం అన్నీ నీట్గా చేసే ప్రయత్నం అయితే చేస్తుంటాం. 100% జెన్యున్గా ఉంటుంది మన రేటింగ్ అన్నీ. కానీ ఇలాంటి మంచి వీడియోస్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. యూజ్ అయ్యే వాళ్ళకు ఫార్మర్స్ అందరూ యునైటెడ్గా ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాబాయ్. జై పెబ్బేర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.